కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. స్పోర్ట్స్ పట్టుకోండి. అదేవిధంగా ఈరోజు ఈనాటి అదేవిధంగా గత 4 రోజుల నుంచి కూడా మేము ఈ కార్యక్రమానికి నిర్మాణం పూర్తయింది. ఈ రోజు మరి మన పాఠశాలకి గౌరవనీయులు సత్యం తీసుకున్నారు కాబట్టి మీరందరూ మాట్లాడవలసిందిగా కోరుచు వారికి మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి ఈ ఫౌండర్గా ఉన్నటువంటి అసలు కాళీపట్నం ఫౌండేషన్ తరఫున నిర్వహించాం. అవన్నీ కూడా మనకి సమకూరుస్తూ మన అవసరాలు తెలుస్తూ మరి వచ్చినటువంటి సుబ్బారావు గారికి, కాళీపట్నం సుబ్బారావు గారికి ప్రత్యేకమైనటువంటి
నమస్కారం తెలియజేస్తున్నాను మా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరికీ. అలాగే ఈ సంతోషదాయకమైనటువంటి కార్యక్రమానికి ఆ సంతోషంలో భాగస్వామ్యం అవుతూ ఈనాటి కార్యక్రమానికి మాకు ఇక్కడికి వచ్చేసినటువంటి క్లాస్ హెచ్ఎం మరియు చాటపల్లి హై స్కూల్ హెచ్ఎం గారైనటువంటి మురళీకృష్ణ గారికి, అలాగే మరి పనులు ఉన్నప్పటికీ కూడా వాయిదా వేసుకుని నిరంతరం బిజీగా ఉన్నాయి శనివారపేట హెచ్ఎం గారు ప్రకాష్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. పిల్లలు వాళ్ళ బాటిల్స్ తెచ్చుకోవడం లేకపోతే మేము అప్పుడప్పుడు వెళ్ళే పరిస్థితి ఇదంతా కూడా ఏం లేదు. మాకు ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాలేదు, ఏం చేయాలో. ఏదేమైనప్పటికీ మరి సివిల్ వర్క్స్ మేమే చేసుకోవాలి కాబట్టి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో తెలియదు, ఏం చేద్దాం అని అనుకున్నాను. తర్వాత దీనికి 3 phase కన్వర్షన్ కూడా కావాలి, అది ఉన్నాయి. సరే దేవుని మీద భారం వేసి చూద్దాం, ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ ఆరోగ్యానికి ఇస్తానని ముందుకు వచ్చినప్పుడు అవకాశాన్ని మనం ఉపయోగించుకోకపోతే అది వెనక్కి వెళ్ళిపోతుంది అన్న భయం. ఏదైనా దేవుని మీద భారం వేసి ముందు 60 ప్లాంట్కి కావాల్సినటువంటి కరెంట్ 3 phase కన్వర్షన్కి మళ్ళీ 11,300 కట్టేస్తారని చెప్పడం, ఇది వెంటనే వెళ్ళిపోయి ఆ కన్వర్షన్కి డబ్బులు కట్టేయడం. నాకు తెలియకుండా మా స్టాఫ్ ఎప్పుడైతే నేను ఆ నిర్ణయం తీసుకున్నానో మరి మా ఫస్ట్ అసిస్టెంట్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు స్టాఫ్ను వెంటనే సమావేశపరిచి, మేడం గారు ఇట్లా ముందుకు వచ్చారు, పిల్లలకు అవసరం ఉంది కాబట్టి మనం కూడా తప్పనిసరిగా దీంట్లో భాగస్వాములు కావాలి అనడం, స్టాఫ్ అందరూ కూడా ఓకే చెప్పడం, అలా అందరూ కూడా ముందుకు వచ్చి సుమారు ₹1,00,000 స్టాఫ్ అప్పటికప్పుడు వెంటనే వాళ్ళు వేసుకుని, మేడం మీ వెంట మేము నాపదండి చేద్దాం, మనం పిల్లల కోసం చేసే మంచి పని కాబట్టి తప్పనిసరిగా మనం చేద్దామని. మరి అప్పటి నుంచి కూడా వాతావరణ పరిస్థితులు ప్రతికూలించిన మరి ఏదేమైనప్పటికీ కూడా నిర్విరామంగా మరి ఉంటూ 1-4 సార్లు తిరుగుతూ చేస్తూ మొత్తం మీద ఈ ఆరో ప్లాంట్ మాకు ఈనాటికి కళ్ళ ముందు సాకారం చేసుకోవడం జరిగింది. మరి ఆ మున్సిపల్ వాటర్ అయితేనే మనకి ఉపయోగం ఉంటుందని భావించడంతో ఆల్రెడీ మాకు ఇక్కడ కార్పొరేటర్ గారు మున్సిపల్ యాప్ ఇచ్చారు, కనెక్షన్ ఇచ్చారు. అయితే దాన్ని కొంచెం మరింతగా నాణ్యత మెరుగుపరుచుకొని దానికి తగ్గట్టు అన్ని కూడా వేసుకోవడానికి పైప్ లైన్ అది లోపలికి తీసుకోవడానికి కార్పొరేటర్ గారు ఎంతో సహాయం చేశారు. రీల్స్ ఏర్పాటు కూడా గంగాధర్ గారు వెళ్ళడంలోను, ఏదైనా సరే పిల్లలకి పనికొచ్చే మంచి పనులు చేయటంలోను వాళ్ళని ప్రోత్సహించడంలో ఎప్పుడూ కూడా ఆయన ముందుంటాయి. మరి అది పిల్లలు వారిని చూసి చక్కండి ఎక్కడ ఏదున్నా సరే తగ్గ పరిగెత్తి వస్తారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది మా మావయ్య గారు, తర్వాత మా ప్రజల చైతన్య అని చెప్పి ఉన్నారు. ఆయన మేమందరం ఎంతో ఆలోచన మీద ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి అని ఆలోచించి మున్సిపల్ హై స్కూల్స్ అయితే కనుక ఇక్కడ స్కోప్ ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ ఎన్నో సదుపాయాలు ఇస్తున్నప్పటికీ కూడా మన తరఫున ఏమన్నా చేసే అవకాశం ఉంటుందనే ఒక ఆలోచనతోటి గత 2.5 ఏళ్ళగా మేము ఏలూరు చుట్టుపక్కల స్కూల్స్లో ఈ స్టడీ మెటీరియల్సే కానీ బెంచెసే కానీ లేకపోతే ఫుడ్ తినడానికి కావాల్సిన ప్లేట్సే కానీ ఈ క్లాసులు బెంచెస్ సైన్స్ మెటీరియల్స్ బుక్స్, సో ఏదైనా స్పోర్ట్స్ మెటీరియల్స్ పిల్లలకి ఏది అవకాశం ఏది అవసరం ఉందో అని ఆలోచన మీద దానికి సంబంధించిన ప్రిన్సిపాల్ గారిని పీఈటీ గారిని వాళ్ళ ఉపాధ్యాయుల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. మేము దాని ప్రకారంగానే మేము ఒక ప్రణాళిక ప్రకారం ఒక స్కూల్కి చేసుకుంటూ వెళ్తున్నాం. మేము చేయగలిగినంత చేద్దామన్న ఆలోచనలో ముందుకు వెళ్తున్నాం. మేము ఈ సంవత్సరంలో సత్రంపాటు చేసాము, ఆరో ప్లాంట్ పెట్టాము, వాళ్ళకు ప్రింటర్ కూడా ఏదో అవసరమైతే అది కూడా చేస్తున్నాం. మేము ముఖ్యంగా మాకు ఎంతో ఆనందం కలిగించింది ఏంటంటే ఏదైనా ఒక చిన్న పట్టణంలో NMS కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి దాదాపుగా 410 మంది స్టూడెంట్స్ 410 స్టూడెంట్స్ ఈ పరీక్షలకు పోటీ పడుతున్నారు. ఒక ఏలూరులోనే మాకు ఈ 400 మందికి మేము మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అన్ని స్కూల్స్ తిరిగి
మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మున్సిపల్ హై స్కూల్స్ నుండి కూడా ఈ ఎన్ఎంఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపాధ్యాయుల సహకారంతో పిల్లలందరూ ప్రిపేర్ అవ్వడం, స్కాలర్షిప్స్ తీసుకోవడం చాలా ఆనందం కలిగించింది. మేము వెంటనే దానికి సంబంధించిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏమిటి అని కనుక్కొని వివరాలు తీసుకొని ప్రిన్సిపాల్స్ గారితో వీళ్ళతో మాట్లాడి వీళ్ళందరికీ కూడా అందజేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ రామ్నగర్ స్కూల్లో నేను ఇక్కడికి రావడానికి ముఖ్యంగా కారణం ఏమిటంటే, మాకు ఇందాక ప్రకాష్ గారు చెప్పినట్టుగా డిఓ ఎంఈఓ రంగయ్య గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. మేము అసలు ఈ చుట్టుపక్కల ఏ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని చెప్పే స్కూల్స్ ఉన్నాయని ఆయన సహకారంతో ఆ లిస్ట్ అంతా తయారు చేసుకుని కాంటాక్ట్ పర్సన్ ఎవరు కనుక్కొని వాడిని కలవడం జరిగింది. మేము ఈ ప్రాసెస్లోనే మేము ఇక్కడ రామనగర్ స్కూల్ కూడా రావడం జరిగింది. ప్రిన్సిపాల్ గారితో మాట్లాడిన మీద వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము మా ఫౌండేషన్ తరఫున చేయడం జరుగుతుంది. మీరు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని మంచి చదువులు చదువుకుంటే కనుక, ఇందాక సార్ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా, హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా, చాటపల్లి హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా చదువుకుంటున్న పిల్లలకి డబ్బు ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ అనే సమస్య జనరల్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అవకాశాలు అలాగే వస్తాయి. మీరు బాగా చదువుకుంటే మీకు సంబంధించిన విషయాలు ఏమున్నా కానీ మీ ఉపాధ్యాయులు గుర్తెరుగుతారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మీ అందరికీ కూడా చక్కగా చేస్తారు. ఈ సందర్భంగా నేను ప్రధాన ఉపాధ్యాయులు రోజన్ గారికి, చాటపల్లి ఉపాధ్యాయులు గారికి, ప్రకాష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఖర్చులతో పిల్లలకి ఏదైతే అవకాశాలు వస్తున్నాయో, ఏవైతే డెఫిషియన్సీ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరవడానికి సాయశక్తిగా కృషి చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మా మామయ్య గారిని కూడా తీసుకురావడం జరిగింది. జనరల్గా ఆయన వీడికి దూరంగా ఉంటారు ఏజ్ ఫ్యాక్టర్ మూలంగా. కాకపోతే పిల్లల మధ్య గడిపితే కాస్త సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఆరోగ్య టీవీ ఇనాగ్రేట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఉపాధ్యాయులకి, పిల్లలకి, ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.